హాయ్ అండి. ఈరోజు నేను డాక్టర్ నాగమహాశయ్ గారి గురించి చెప్పబోతున్నాను. ఆయన మానవ సేవ మాధవ సేవ అనే మంత్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరించేవారు కొందరే. వారే నిరుపేదలకు ఆత్మబంధువులవుతారు. ఇలాంటి కోవకు చెందిన వారే డాక్టర్ దుర్గా చరణ్ నాగ్. ఈయన శ్రీకృష్ణ పరమహంస ముఖ్య గృహ శిష్యుల్లో ఒకరు. నాగమహాశయ్ అని అందరూ పిలిచే ఈ హోమియోపతి వైద్యుడు డిగ్రీ చేతికి అందగానే 4 డబ్బులు సంపాదించి గొప్పవాడినైపోదామని ఆరాటపడలేదు. చిన్న సంచి చేత పట్టుకొని నిరుపేదలు నివసించే మురికివాడలను ఆవాసంగా చేసుకొని వారికి వైద్య సేవలు అందించడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. శారీరక రోగానికి చికిత్స చేసి వేలకు వేలు గుంజే వైద్యులే మనకు తెలుసు. కానీ దుర్గా చరణ్ నాగ్ అలాంటివాడు కాదు. రోగి ఆత్మను తట్టిలేపి వైద్యం చేసేవాడు. దుర్గా చరణ్ నాగ్ చేతి వైద్య మహత్యం వల్ల రోగి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యేవాడు. కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు స్వామి వివేకానంద, సోదర సన్యాసులు, భక్తులు కూడా జగజ్జననిని స్మరిస్తూ ఆ వ్యాధి నివారణకు నడుం బిగించారు. దుర్గా చరణ్ నాగ్ కూడా వైద్య వృత్తిని నారాయణ సేవగా భావించేవాడు. పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్ళి వారికి వైద్యం చేయడం, ఉచితంగా మందులు అందచేయడం ఆయన దినచర్యలో ఒక భాగం. అతి నిరాడంబరంగా చేతిలో ఉన్న చిన్న సంచి పుచ్చుకొని తమ ముంగిటకు వచ్చి వైద్యం చేసే దుర్గా చరణ్ నాగ్లో ఆ నిరుపేదలు భగవంతుణ్ణి చూసేవారు. వారు ఇచ్చింది ప్రాణప్రదంగా పుచ్చుకుంటారే కానీ అంత కావాలి ఇంత కావాలని కోరేవారు కాదు. పేదలకు ఉచితంగా మందులే కాదు, వారికి ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను సైతం రోగులకు ఇచ్చేసే దయాగుణం కలవాడు. ఒకరోజు శీతాకాలపు రాత్రి దుర్గా చరణ్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ శీతాకాలపు చలికి ఓ రోగి వణికిపోతూ పడుకొని ఉండడం చూసిన అతడు వెంటనే తన శాలువా తీసి అతనికి కప్పి నిశ్శబ్దంగా ఇవతలకు వచ్చేశాడు. ఒక్కోసారి నిరుపేద రోగులను తన ఇంటికే తీసుకొని వచ్చి వైద్య సేవలు అందించిన కారుణ్యమూర్తి ఆయన. ఫాల్ కుటుంబానికి చెందిన ఒక బాలుడు కలరా వ్యాధి బారిన పడితే ఆయన రేయింబవళ్లు సేవ చేసి ఆ బాలుడి ప్రాణాలు కాపాడాడు. అదే కుటుంబానికి చెందిన ఇంకొక స్త్రీ ఈ వ్యాధి సోకితే ప్రముఖ వైద్య నిపుణుడైన డాక్టర్ బాదురి వైద్యం చేసినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఆయన చివరకు డాక్టర్ దుర్గా చరణ్ నాగ్ సహాయం తీసుకోక తప్పలేదు. ఆయన సేవా తత్పరతకు ఫాల్ కుటుంబం పాదాక్రాంతమైంది. ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా నియమించుకోవడమే కాకుండా ఆయన చేసిన వైద్య సేవల నిమిత్తం ఒక వెండి పెట్టె నిండా డబ్బు పెట్టి కృతజ్ఞతాపూర్వకంగా అందివ్వబోయారు. అయితే అందులో నుంచి కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకున్న వైద్యుడాయన. మందుల ఖరీదు 6 రూపాయలు. వారం రోజుల పాటు చేసిన వైద్యానికి రుసుము 14 రూపాయలు. మొత్తం 20 రూపాయలే తీసుకోవడం ఆ కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు ఫాల్ ఆ మొత్తాన్ని దుర్గా పూజకు విరాళంగా ఇచ్చాడు. ఫాల్ ఇచ్చినటువంటి డబ్బుని దుర్గా చరణ్ తిరస్కరించిన విషయం తెలుసుకున్న ఆయన, ఈ విధంగా చేస్తే నువ్వు వైద్య వృత్తిలో పైకి ఎదగలేవు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానికి నేను చేస్తున్నాను, ఈ వైద్యం చేస్తున్నాను అనుకుంటే అసలు ఏమీ చేసి ఉండేవాణ్ణి కాదు. ఆ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అని విశ్వాసంతో పలికాడు. అలాంటి దుర్గా చరణ్ నాగ్ నిరుపేదలకు దైవంతో సమానం. ప్రపంచంలో నేను అనేక ప్రాంతాలను సందర్శించాను, కానీ నాగమహాశయ్ లాంటి మహాత్ముడు ఎక్కడా తారసపడలేదు అని స్వామి వివేకానంద గారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అని ప్రశంసించారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గురించి. ఈ రోజుల్లో వైద్యం అందక ఎంతోమంది చనిపోతున్నారు డబ్బు లేక. కానీ ఇలాంటి వైద్య వృత్తిలో ఇలాంటి డాక్టర్ ఉండడం నిజంగా మన అదృష్టం భావించవచ్చు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా నిరుపేదలకు చాలా భగవంతుడిలా పూజింపబడతారు.